ఈ రాంబాబు ఎక్కడ చచ్చాడు? అమ్మా గీత రెడీనా? రే స్కూల్ యూనిఫామ్ బ్యాగ్ తో సహా రెడీరా? వెహికల్ తెచ్చావా? తెచ్చానమ్మా. ఎక్కడరా? ఎక్కడ? అదిగో. వెహికల్ తెమ్మంటే రిక్షా తెచ్చావేట్రా? అమ్మా రిక్షా వెహికలే కదమ్మా. నేను కార్ తెమ్మన్నారా? కారా? నువ్వు ఇచ్చిన 100కి బీరే రాదు, కారేలా వస్తుందమ్మా? అయ్యో రిక్షా తొక్కడం నీకు రాదు కదరా? నీకొచ్చు కదమ్మా. అంటే నన్ను రిక్షా తొక్కమంటావా? నువ్వు ఎక్కాక రిక్షా బతుకుంటే తొక్కేయచ్చమ్మా. చంపుతాన్రా నిన్ను. అసలే ఆ గీత రిక్షా ఎక్కుతుందో లేదో అని నేను టెన్షన్ పడిచేస్తుంటే నీ కామెడీలు అయిపోయారా? ఏంటత్తయ్య గారు బెంచ్ రిక్షా తెప్పించారా? పాపం గాలి బాగా రావాలని డోర్లు పీకేశారు. డోర్లేంటి, ఒక టైర్ కూడా పీకేశారు. అవునవును, అందుకే బెంచ్కి 3 టైర్లే ఉన్నాయి. ఇంతకీ దాని డ్రైవర్ ఎవరత్తయ్య గారు? ఇంకెవరు? మా అమ్మే. కార్ అయితే 10 నిమిషాల్లో స్కూల్కి వెళ్ళిపోతుంది. అదే రిక్షా అయితే ఊరంతా ఊరేగుతూ సరదాగా వెళుతుంది. అందుకే 1,00,000 ఎక్కువైనా పర్వాలేదని ఈ రిక్షా తెప్పించాను. సూపర్ అత్తయ్య గారు. కాకపోతే గీత కోసం మేము పెద్ద కార్ తెప్పిస్తున్నాం. దానికి 4 టైర్లు, 4 డోర్లు, లోపల ఏసీ ఉంటాయి. పాపం గీత మా కారు ఎక్కుతుందని మా నమ్మకం. చూద్దామే మీ కారు ఎక్కుతుందో మా రిక్షా ఎక్కుతుందో. చూద్దామండి. చూద్దాం. పదవే లోపలికి వెళ్ళి గీతను తీసుకొద్దాం. రాంబాబు కారు రాగానే టైర్లలో గాలి తీసేయి. అలాగేమ్మా. నేను చూస్తూ ఉంటాను. అదిగో వచ్చింది. రే నువ్వు వెళ్ళి గాలి తీసేయి. ఈ లోపు వీళ్ళు వస్తారా రాదా నేను చూస్తాను. అలాగే అమ్మా. కర్రాగానే గాలి తీయమంది అంతే కదా? తీసావా? అయిపోయిందమ్మా. అయ్యో వచ్చేస్తుంది. మెల్లిగా అయ్యో అమ్మ గీత, అయ్యో నా తల్లి, అయ్యో ఏంటమ్మా ఈ అన్యాయం? ఈ నాన్న చచ్చిపోయాడు అనుకున్నావా? అయ్యయ్యో ఇంకా ఏం జరగాలమ్మా? ఇదిగో నా కంటి ముందు నువ్వు స్కూల్ బ్యాగ్ మోస్తూ ఉంటే అయ్యో నా చిట్టి గుండె తట్టుకోలేకపోతుందమ్మా. ఈ ఘోరం చూస్తే నేను ఎందుకు బతుకుండాలి? తల బాదుకుని చచ్చిపోతానమ్మా. చచ్చిపోతాను. ఇదిగో తల బాదుకుని చచ్చిపోతాను. అమ్మా ఈ రోజు మంచి రోజు కాదండి. పంతులు గారిని అడిగి చెప్తాను. ఆ రోజు ట్రై చేయండి. దేనికి? ఆత్మహత్యకండి. మీరు ఆత్మహత్య చేసుకుంటాననడం కూడా పెద్ద జోకే అత్తయ్య గారు. నువ్వు నర్మై. అమ్మ గీత రా. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఏం తెప్పించానో చూడు. చాలా బాగుందండి. అయ్యో థ్యాంక్ యూ. అవునండి, ఆ రిక్షా ఎవరి కోసం తెప్పించారండి? నువ్వు చాలా బాగుందన్నది రిక్షాను కాదా? మీరు తెచ్చింది కార్ కాదా అండి? కాదమ్మా. రిక్షాలో తిరగడానికి పెద్ద మగార్ల లాగా పనికి మాలిన దద్దమని అనుకుంటున్నారా అండి?
నేను కారులోనే వెళ్తానండి. ఎందుకే పనికి మాలిన దద్దమ్మా అన్నందుక? మీ రిక్షాని యాక్ట్ అన్నందుకు. జాగ్రత్తమ్మా. ఏ పండు, నా బ్యాగ్ తీసుకో. నేనా? పండంటే నువ్వేగా. నేనే. పండంటే నేనా అంటావేంటి? మీ నాన్నలాగా సగం బ్రెయిన్ ఉందా ఏంటి? అమ్మా చూసావా, అది నన్ను సగం బ్రెయిన్ అంటుంది. ఉన్న మాటే కదా అనింది, వదిలే. ఊరుకో. ఏయ్ చూస్తావేంటే? గీత బ్యాగ్ తీసుకో. నేను తీసుకోనమ్మా. అయితే నేను తీసుకుంటాను కర్రా. తీసుకో. చిచ్చి, ఈ బ్రతుకు బ్రతకడం కన్నా చావడం నయ్యా. నువ్వా? కాదు, మా అమ్మ. అప్పండి పదమ్మా. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. జరుగు జరుగు. రామ 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 శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఏం కావాలి? అయ్యప్ప స్వామి మాల వేసుకున్నానమ్మా. శబరిమల వెళ్ళడానికి డబ్బులు లేవు, ఏదైనా తోచిన సాయం చేయండి, ఆ స్వామి మీకు మేలు చేస్తాడమ్మా. సరే 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 సరే. రాంబాబు, ₹1 ఇవ్వరా. రూపాయితో శబరిమల ఎలా వెళ్తారండి? మరో 10,000 ఇమ్మంటావా? పైగా ఇలాంటి వాళ్ళని నమ్మడానికి లేదమ్మా. శబరిమలకి వెళ్తున్నానని చెప్పి ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక పని చేద్దామండి, ఈ కార్లో శబరిమల పంపిద్దామండి. చచ్చింది. తక్కువలో తక్కువ 20,000 అవుతాయి. అమ్మ గీత, అంచేడి అమ్మా, ఈ కార్లను పంపించు. నో, ఈ కార్లో శబరిమల వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది మేడం, వెళ్ళొచ్చు. అయ్యో, చార్జీ ఎంత అవుతుంది? 20,000 మేడం. 20,000? అమ్మో. అలా బిగుసుకుపోయారేంటండి, ఇవ్వండి. దీనికన్నా ఒక 1000 ఇచ్చి పంపించడం బెటర్. కార్తో పాటు ఇంకా 1000 కూడా ఇస్తారా? ఇవ్వండి ఇవ్వండి. బోసి నిన్ను తగలయ్యా. చూస్తారంటే, గీత ఏం చెప్తే చేస్తానన్నారుగా, ఇవ్వండి. 20,000 తెచ్చివ్వవే. వెళ్ళండి. తెస్తా తెస్తా, చేస్తాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. రండి 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 స్వామి, రండి రండి, ఇలా రండి. బాగా దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ప్రసాదం తండి స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. పొద్దున లేచి ఎవరి మొహం చూసాను ఏమో, 20,000 లాసు. అమ్మా, రిక్షా లేదు, కార్ కూడా లేదు, మరి స్కూల్కి ఎలా వెళ్తుందమ్మా? రిక్షాలో హ్యాపీగా వెళుతుందిరా. గాలి లేకుండా ఎట్లా వెళ్తుందమ్మా? గాలి లేదా? నువ్వే కదమ్మా అన్నావు, కార్ రాగానే గాలి తీసేయమన్నావు, అందుకని తీసేశాను. నీ బొందరా, నీ బొంద. గాలి తీయమంది రిక్షా కాదురా, కారుకి. ఓ, కారుకా? ఫోన్ చేసి వెనక్కి పిలిపించమ్మా. ఏడ్చావు, దీనికి ఒక్కటే మార్గం రా. ఏంటమ్మా అది? నిన్ను మహారాణిలా చూసుకుంటానని మాట ఇవ్వడమే కాదు, నిలబెట్టుకుంటాను కూడా. పల్లకి ఎక్కి కూర్చోమ్మా. చూస్తారేంట్రా, అందరూ పట్టండి. మీరే సర్లేండి, గీత కోసం అయితే మేము పడతాము. పట్టండి పట్టండి. రే పట్రా, పట్రా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకోదే, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగదరికి లింగమే కది
కదిలొస్తానంది. చూసారా, పల్లకి మాది, మోతబరువు మీది, కష్టం మీది, ఫలితం మాది. ఎలా ఉంది ఈ అనసూయ పల్లకి ఎఫెక్ట్? ఏంటి, గీతను మొయ్యడం మాకు కష్టమా? తనని నేను కనకపోవచ్చు, నేను అమ్మని కాకపోవచ్చు, కానీ ఎప్పటికీ నాకు అది కూతురే. నా కూతురి కంటే ఎక్కువే. అవును, దాని సుఖం కోసం, సంతోషం కోసం బడిదాకా కాదు, తిరుపతి గుడి దాకైనా మోస్తాం. అవసరమైతే మీ ప్రాణాలు ఇచ్చైనా, మీ రక్తం చిందించైనా తీసుకువెళ్తాం. నా రక్తం నువ్వు చిందించడం ఏంటే చండాలపదానా? ఏది ఏమైనా పెద్దమ్మ గార్ల మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉందండి. పెద్దమ్మ గార్లకి నా మీద ఇంత ప్రేమ ఉందని ఆశ్చర్యంగా ఉందండి. ఇలాంటి పెద్దమ్మలు పెద్దనాన్నలు ఉండడం నా అదృష్టం అండి. థ్యాంక్ యూ తల్లి. అమ్మో, కష్టం వాళ్ళది, ఫలితం నాది అనుకుంటే డబ్బు నాది, పేరు వాళ్ళది అయిపోతుంది. చిలకైనా సరే మంచి పేరు నేనే కొట్టేయాలి. తప్పకండి తప్పకండి, నన్ను మోస్తారా? కుదరదండి, మేమే మోస్తాం. మా ప్రాణం పోయినా వదలం. కావాలంటే మీరు నన్ను మోసుకోండి. నేను అడ్డగాడిదల్ని మొయ్యనే. అడ్డగాడిదలు మోస్తే నేను ఎక్కుతానండి. అయితే పల్లకి వదలను అంటారు. ఎస్, గీతే మా ప్రాణం, గీతే మా లోకం, గీతే మా సర్వస్వం. మా ప్రాణం పోయినా వదలం, నేనే మోస్తా. గీత 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 నేనే మోస్తా, నువ్వే గీత. నేనే మోస్తా, నేనే చస్తా, అయినా మోస్తా. గీత గీత నీ గీత. సంగతి నేను తేలుస్తాన్రా. అమ్మో, సమయానికి భలే దొరికారు. అమ్మ గీత, ఒక్కదానికి పల్లకిలో బోర్ కొడుతుంది కదా? అవునండి. నీకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తోంది కదూ? అబ్బా, భలే దొరికినట్టుంది. కానీ నా ఫ్రెండ్స్ ఎవరు లేరు కదండి. లేకపోవడం ఏంటమ్మా? అదిగో అదిగో, మన శ్వేత సత్తిగాడు వస్తున్నారు, పిలుచుకో. ఎక్కడ? బండోడికితే మేము మొయ్యలేక చస్తాం అత్తయ్య గారు. అదేంటే, ఇంతకు ముందే కదా గీత లాంటి వాళ్ళు 100 మంది ఉన్నా మోస్తాము అన్నారు. మేము మందు చిందించైనా. మందు చిందించడం ఏంట్రా ముద్రాష్టపు విధవా? అదేనమ్మా, రక్తం చిందించబోయి అని అలా అన్నానమ్మా. మరి ఇప్పుడేంటే ఆ బండోడిని చూడగానే భయపడిపోతున్నారు? అంటే గీత మీద మీకు నిజంగానే ప్రేమ లేదా? కోసిన కోతలన్నీ అబద్ధాలేనా? చూపించిన ప్రేమంతా నటనేనా? లేదు, వాణ్ణి కాకపోతే వాడి తాతనైనా ఎక్కించుకుంటాం. మేము మోస్తామండి. వెరీ గుడ్, వెరీ గుడ్. గీత, ఇక నువ్వు పిలుచుకోమ్మా. ఏ శ్వేత, సత్తి, ఇలా రండి. రండి రండి. జై, మన గీతరా, పద. అమ్మో, ఈ బండ్లో ఇటు వస్తున్నాడేంటి? కొంప తీసి ఎక్కుతా అంటాడేంటి? ఈడెక్కితే మేము చచ్చామే. అమ్మా, అమ్మో. గీతేందా గీత, పల్లకిలో పోతున్నావు? అంతా మా నాన్నమ్మ గారి ప్రేమ, మా పెద్దమ్మ గార్ల అభిమానం. నువ్వేనా? మేము కూడా ఎక్కొచ్చా? నా నెత్తి మీద ఎక్కరా, తీసుకెళ్లి చెరువులో పడేస్తా. అంకుల్, నన్ను చెరువులో పడేయాలంటే నువ్వు మోసుకోవాలి. అదే నేను ఒక్క గుద్దు గుద్దిందనుకో, ఎగురుకుంటా పోయి చెరువులో పడతావు. అంత రిస్క్ ఎందుకు లేరా బండా? ఎక్కి కూర్చో, పందిని మోసినట్టు మోస్తావు. పందులు మోస్తాయంట్రా, ఎక్కుదాం పద.
అలాగే అలాగే ఈ బ్యాగ్ తీసుకోవే. ఎక్కిచ్చేస్తున్నారు చూడు, ఎట్ట ఎక్కిచ్చేస్తున్నారు. అమ్మో మెల్లగా ఎక్కువే. మెల్లగా ఎక్కరా, మెల్లగా ఎక్కు, కింద పడతావు. అమ్మా చచ్చేమే. పదండి పదండి. దేవుడా, నీ 7 కొండలు ఎక్కలేదని ఈ 3 కొండలు నా భుజం మీద ఎక్కిచ్చావా? ఏం తిని చచ్చాడో ఈడు, ఇంత బరువు ఉన్నాడు. అమ్మా అమ్మో. తిక్క బాగా కుదిరింది కదా. అమ్మో, ఇంకా స్కూల్ ఎంత దూరం ఉందో. ఒసేయ్, మొయ్యలేకపోతున్నారు కదూ, దింపేయాలనిపిస్తుంది కదూ. ఓహో, మీ మొయ్యలేక దింపేయాలని ఎక్కించారా? లేదు, చావనైనా చస్తాం గాని మేము దింపాం. అవును, పదండి. ఈ బండోడిని మొయ్యలేక దేవుడు కనిపించాడు. శివుడా రాముడా? వాడింకా పల్లకిలోనే ఉన్నాడే, దిగి రాలేదు. పదండి. అమ్మా కూర్చంద్ర నాయన ఇంత పెట్టు. అమ్మ బతుకొచ్చేసి. అబ్బా థ్యాంక్స్ నానమ్మ గారండి. మరి మాకు చెప్పవా? మీకు డబుల్ థ్యాంక్స్ అండి. డబుల్ థ్యాంక్సా? అంటే నాకంటే ఎక్కువ వీళ్ళే మార్కులు కొట్టేశారా? అమ్మో, ఆ పల్లకి ఏదో నేను మోసుంటే బాగుండేది. ఇదిగో నీ బ్యాగ్ నువ్వు తీసుకో. నువ్వు మొయ్యలేకపోతా అంటే మోసేవాళ్ళు లేరనుకున్నావా? మా గీత బ్యాగ్ నేనే మోస్తాను. కాదు, నేను మోస్తాను. కాదు, నేను మోస్తాను. నేను మోస్తాను. నేనే మోస్తాను. నాది బ్యాగ్ నేనే మోస్తాను. గీత బ్యాగ్ నేనే మోస్తానంటే అమ్మో, నా బుక్స్. ఆపండి. బుర్ర తక్కువ పెద్దవాళ్ళారా, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? చూడండి బ్యాగ్ ఎలా చింపారో. అయ్యయ్యా, అదంతా వీళ్ళ వల్లే అమ్మా. కాదు, మీ వల్లే. నా వల్ల అంటావేంటే నిన్ను. మమ్మల్ని కొడతానంటారా? రండి చూసుకుందాం. చూసుకుందాం. మీరు అసలు మనుషులా, చెట్టు మీద కోతులా? దీనికి హెల్ప్ చేయనికి తన్నుకొని వస్తారేంట్రా? మీ మీద కోపం వచ్చిందండి, మీరంతా వెళ్ళిపోండి. అయ్యయ్యో, సారీమా. నీకు నేను రేపు కొత్త బ్యాగ్ కొనిస్తానుగా. కాస్ట్లీ బ్యాగ్ కొనిస్తానమ్మా నీకు. సరే, ముందు గా పని చూడండి. రావే పోదాం. అసలేందో ఈ లొల్లి? నేను ఇంట్లోంచి గంటినోళ్ళే గిప్పుడేంది గింత ప్రేమ చూపిస్తుండ్రు? అది నా అదృష్టమే. మా నానమ్మ గారు, మా పెద్దమ్మలు, మా పెద్దనాన్నగారు చాలా మారిపోయారు తెలుసా? నన్ను వారి సొంత కూతుర్లా చూసుకుంటున్నారు తెలుసా? మా నానమ్మ గారైతే నా కోసం ప్రాణమైన ఇచ్చేలా ఉన్నారు. నిన్నటిదాకా నీ ప్రాణం తీయనికి సిద్ధపడినోళ్ళు సడన్ గా నీ కోసం ప్రాణాలు ఇస్తానంటున్నారా? అంటే ఏదో ఉందే. ఏమీ లేదే, నా పూజలు ఫలించి ఆ దేవుడు కరుణించి వాళ్ళ మనసు కరిగిపోయింది అంతే. వాళ్ళ మనసు మారిపోయిందే అని ఎందుకు మారిపోయిందో నేను తెలుసుకుంటానే. సరే, క్లాస్కి పోదామా? రా వెళ్దాం. అమ్మా గీత, తల్లి గీత, అమ్మా గీత, నువ్వేంటమ్మా షూస్ మోయటం ఏంటమ్మా? ఇలా ఇవ్వమ్మా, నన్ను ఎత్తి మీద పెట్టుకుని మోస్తాను. తల్లో రిబ్బెలు మోయడం ఎందుకమ్మా? నాకు ఇవ్వు, నేను మోస్తానుగా. అమ్మా గీత,
నీ తల్లో పేరు నువ్వు మోయటం ఏంటమ్మా? నా తల్లో నేను మోస్తాను.